మనం చేసే భక్తిలో దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటే శక్తి ఇవ్వాలనుకుంటున్నాడు. చాలాసార్లు అండి మనం చేస్తున్న భక్తి ద్వారా మనం చాలా బలహీనలు అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? 3 రకాలైన బలహీనతలు ఉంటాయి మన జీవితాల్లో. మొదటిది శరీర బలహీనత, 2 మనస్సాక్షి బలహీనత, 3 విశ్వాసములో బలహీనత. ఈ 3 బాగా గమనించండి. ఈ 3 మొదటిది ఏంటట? శరీర బలహీనత. భక్తిలో శక్తి పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే చాలామందికి భక్తి చేసే వాళ్ళకి అభిషేకం ఉంటుంది. ఆ అభిషేకము రోజు కూడా ఏమవుతుందంటే వెడలిపోతుంటుంది మనుషులకి. ఎందుకంటే ఈరోజు ప్రార్థన ఎందుకు చేస్తారు, 2 రోజు ఎందుకు ప్రార్థన చేస్తారు, 3వ రోజు ఎందుకు చేస్తారు? ఏదైతే ఈ రోజు నువ్వు సంపాదించుకున్నావు ఆ ప్రార్థన నూనె, అది ఏమవుతుందంటే నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆత్మను వెలిగిస్తుంది. వెలిగించడానికి నూనె ఏం చేస్తుందంటే 24 గంటల పనికి వస్తుంది. మరి 2వ రోజు ఆత్మ వెలగడానికి ఈ ఒకరోజు సంపాదించిన ప్రార్థన నూనె ఆగిపోతే మరి 2వసారికి ఏం చేయాలి? నువ్వు సంపాదించుకొని మళ్ళీ వెలిగిస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను, నీవు నేను మనం అందరము కూడా శక్తి కలిగిన వారముగా ఉన్నామా? ఏ విషయంలో శక్తి అంటే 3 రకాలైన శక్తులు మనకి ప్రతి విశ్వాసకి చాలా ప్రాముఖ్యం. అది మొదటిది ఏంటో తెలుసా? శరీరం యొక్క క్రియలను చంపటానికి శక్తి ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఎందుకు శరీర క్రియలను ఏది చంపుతుందట? ఆత్మ చేత శరీర క్రియలను. అంటే ఆత్మకి ఏం కావాలి? చంపాలంటే బలము కావాలి, శక్తి కావాలి. మరి ఆత్మకు కావలసిన బలం ఏంటి అని అంటే మొదటిది దేవుని వాక్యము, 2వది ప్రార్థన. ఈ 2 లేకపోతే ఆత్మకి ఏముండదు? శక్తి ఉండదు. ఒకవేళ ఆత్మకి శక్తి లేకపోతే శరీర క్రియలను మనం చేయించలేము. మీకు అర్థమైందని చెప్పాను. అందుకు మనం చేసే భక్తిలో శక్తి ఉండాలి. ఈ రోజు ఒక మాట అడుగుతాం. 7 రోజులు దేవుని యొక్క మందిరం ఉంది. 7 రోజులు ఈ మందిరంలో నువ్వు ఎంత శక్తిని సంపాదించుకున్నావు అని అంటే ఆత్మకి ఆహారము సంపాదించుకోవాలి. ఆహారము దేని ద్వారా? దేవుని వాక్యము ద్వారా. మరి వాక్యం వింటున్నామా? ఓకే, వాక్యం వింటున్నాం. వాక్యానం వినడం మాత్రమే ఆహారం సంపాదించుకుంటే సరిపోద్దా? ఉదాహరణకి ఇంటిలోని 2 క్వింటాల బియ్యం బస్తాలు ఉన్నాయి, ఆకలి వేస్తుంది, బియ్యం ఉంది కదా అని చెప్పేసి అలా కూర్చుంటే ఆకలి తీరుతుందా? నీకు ఏం చేయాలి? బలం రావాలంటే అది వండాలి, తినాలి, తినిన తర్వాత అరగించుకోవాలి. అరగించకపోతే అది బ్లడ్లోకి వెళ్ళి నీకు బలాన్ని ఇవ్వదు. ఈరోజు ఒక మాట అడుగుతాం. ఇప్పుడు ఆహారము రెడీగా ఉంది, ఇక్కడ దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యం మనం వింటున్నాం. వినిన తర్వాత ఏం చేస్తున్నాం? విస్తరించి దానికి మీకు వడ్డించి పెడుతున్నాం. పెట్టిన తర్వాత మనం ఏం తింటున్నాం? వినడం తర్వాత లోపలికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఏం చేయాలా? దాని పని చేయడానికి నువ్వేం చేయాలి? అనుమతి ఇవ్వాలి. అనుమతిస్తే ఏమవుతుంది? ఆ ఆహారం కాస్త, దేవుని వాక్యం కాస్త ఏమవుతుందంటే నీ యొక్క బ్లడ్లోకి వెళ్తుంది. ఏ బ్లడ్ ఇది? దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న రక్తం. ఆ సంఘములో అవయముగా నీవు లోపలికి వెళ్ళినప్పుడు, ఆహారం లోపలికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఆహారం నీకు శక్తిని అనుగ్రహిస్తుంది. ఈ శక్తితో పాటు నీవు చేస్తున్నటువంటి ప్రార్థన 2 కలిసి ఆత్మకు బలమును అనుగ్రహిస్తుంది. ఈ బలము ద్వారా శరీరం నుంచి వచ్చే ప్రతి క్రియలను కూడా మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు ఒక మాట, ఎంతమంది శరీర క్రియలను జయించగలుగుతారు? నేను 3 శరీర క్రియలు చెప్తాను. మొదటి క్రియ, మరి నేను ఇలా చెప్తున్నానా మరి అనుకోకండి, ఎందుకంటే దేవుని వాక్యం కాబట్టి మీరు చక్కగా వినాలి. విని మనం సరి చేసుకోవాలి. మొదటిది ఏంటి? శరీర క్రియలు అంటే శరీరానికి కొన్ని ఆశలు ఉంటాయి. శరీరానికి ఉన్న ఆశలన్నీ మంచివి కావు. శరీరానికి ఉన్న అన్ని ఆశలు కూడా దురాశలే. అందులో మొదటిది నీ కళ్ళ ద్వారా నువ్వు జయించలేని సీరియళ్ళు. నేను ప్రతిసారి ఈ మాట చెప్తున్నానంటే చాలామంది మనలో ఉన్నారేమో అని నా ఆత్మానికి అదే ఘోషణ చేస్తుంది. నాకు ఆత్మానికను ఆ ఘోష బయటకు వచ్చేస్తుంటుంది. ప్రభా చెప్పొచ్చు చెప్పకూడదా? నువ్వు చెప్పు, పర్లేదు. చాలామంది ఉన్నారు, కనబడిన దొంగలు ఉన్నారు, బయటికి చెప్పడం లేదు అని దేవుడు మాట్లాడుతుంటాడు. నిజమేనా ప్రభా? నేను ఆ మధ్యకాలంలో నేను కొటేషన్ చదివాను. గట్టిగా చెప్తే విశ్వాసులకి బాధట, గట్టిగా చెప్పకపోతే దేవుడికి బాధట. మీకు అర్థమైందా? గట్టిగా చెప్పకపోతే ఎందుకు చెప్పలేదు? దేవుని వాక్యం ఉన్నట్టుగా చెప్పాలి కదా అని అంటాడు. గట్టిగా చెప్తే ఎందుకు అంత గట్టిగా చెప్పని విశ్వాసాలు అడుగుతారు. ఎలాగా? కాబట్టి ప్రియమైన వారలారా, మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే నేను చేస్తున్నటువంటి భక్తిలో మొట్టమొదటి శక్తి దేని కొరకంటే సీరియల్ను చూడకుండా నీ కళ్ళని నియంత్రించుకోవాలి. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ఆ మధ్యకాలంలో ఒక సేవకుడు చెప్పాడు, సినిమాలు చూడొచ్చు కానీ సీరియల్ చూడకూడదట. పాపం ఆయనకు ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం అంటే సినిమా అయితే ఒక రోజుతో పోతుంది, సీరియల్ అయితే ప్రతిరోజు ఈరోజు కరెక్ట్గా వచ్చి టక్కన ఆపేస్తాడు. అక్కడ ఆపేస్తాడు. ఇక వీళ్ళు చూడండి మామూలుగా. ఆ మధ్యకాలంలో కూడా కొత్త సంవత్సరంతో నూతన సంవత్సరం వాగ్దానాలు తీసుకునే ముందు ఇంకా అందరూ తీసుకుంటారన్న టైంకి ఆ పక్కన ఉన్నటువంటి ఆవిడ అడుగుతుంది పక్కన ఆవిడని, ఇంతకీ రాత్రి కాలంలో 7 గంటల మా ఇంటి దగ్గర కరెంట్ ఆరిపోయింది, సగంలో సీరియల్ కట్ అయిపోయింది, సెల్ ఫోన్లో బ్యాలెన్స్ లేదు, పోనీ తిరిగి చూద్దామన్నా ఏమైంది అక్క అని అడుగుతుంది. ఇంతకని వచ్చింది ఎందుకు మందిరానికి అంటే దేవుని వాక్యమని ఆ శరీర కార్యాలు జయించుదామని అనుకుంటే తెరమోసి మర్చిపోయిన దాన్ని కూడా దేవుని మందిరంలో జ్ఞాపకం చేసేటోళ్ళు ఉన్నారు. నా 2 చేతులు పెట్టి మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రాధేయపడి అడుగుతున్నా, నీ శరీరంలో ఉన్నటువంటి దురాశలైనటువంటి ఇచ్చపు కోరిక నీ యొక్క చూపుని బలహీనపరిస్తే ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనది, నువ్వు చేస్తున్న భక్తి ఇంత చేస్తున్నావు కదా, కనీసం సీరియల్ని కూడా నువ్వు జయించలేకపోతే నీ భక్తిలో ఏం శక్తి ఉంది?
అంటున్నాడు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని అన్న. ఉదయాన్నే 9:30కి ప్రార్థన అంటే దేవుని మందిరంలో కనబడతారన్న వారు. కానీ విచిత్రం ఏంటో కానీ ఎప్పుడు వారి ఇంటిలోనికి టీవీ లేదన్న మా ఇంటిలోనికి వచ్చి మాతో పాటు సీరియల్ చూస్తారన్న. ఇంకా వీరు చెప్పేటువంటి సువార్త మేము ఏమేమంటావు? ఇంకా వీరిని దేవుడు ఏం మార్చాడన్నది అందాం. వీళ్ళ స్వభావం మారిందని చెప్తాము. ఒకరోజున నీ సువతమా యేసు ప్రభు నమ్ముకోండి, దేవుడు మంచి గొప్ప దేవుడు, అన్నిటి మీద నీకు జయం ఎత్తాడు. ఎందుకు నీకు జయం వచ్చిందా? మన జయము పొందకుండా ఎదుటి వారికి చెప్తే ఉపయోగము లేదు. మొదటి శరీర క్రియ, నీ సీరియల్స్ నేను కళ్ళుతో చాలా జాగ్రత్త. రెండోది, ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా కొన్నిసార్లు మన నోటికి ఎంత తాళం పెడితే అంత మంచిది. ఇది ఈ మధ్యకాలంలో నేను నేర్చుకున్న విషయం అది. కాబట్టి ప్రియమైన వారా, నీ శరీరం యొక్క కోరికలంటే నీ నోటి నుంచి వచ్చే ప్రతిదాన్ని నువ్వు నియంత్రించగలగాలి. అది నీ భక్తికి ఒక సవాల్, నీ భక్తికి సవాల్ అది. నేను చెప్తాను ప్రతిసారి మాట ఎందుకు చెప్తానంటే, మనం ఇంత భక్తి చేస్తున్నప్పుడు, నేను గత దినాల్లో కూడా చెప్పాను, పాస్టర్ గారు ఆ మధ్యకాలం మటన్ కొట్టుకు వెళ్ళారు. మటన్ కొట్టుకు వెళ్తే కొడుతుంటే, ఏమయ్యా మందిరానికి రావట్లేదు, మీ ఆవిడ ఒక్కదవుతుంది, ఎందుకు రావట్లేదు? నేను చెప్తే రండి పక్కకు రండి అన్నాడట. పక్క తీసుకుని సెట్ గట్ట ఓపెన్ చేసి చూడండి అన్నాడు. ఏందయ్యా ఎలాగా బీపంతా సిట్లిపోయింది అన్నట. రాత్రి ఎవరండి నీ మందిరానికి వస్తున్న మా ఆవిడ చేసినటువంటి కోటింగ్ అన్నాడట. ఏవి చెప్పండి, ఎందుకు కోటింగ్? అదేంటయ్యా 9:30కి మందిరానికి వస్తుంది, అద్భుతమైన ఆరాధన చేస్తుంది, చాలా అద్భుతమైనవి చేస్తుంది అని అంటే, ఏం ఆరాధన చేయడం అండి, ఏమి ప్రార్థనకు రావడం అండి, ఇంటికి వచ్చి అంటే ఈ కార్యక్రమాల ద్వారా మందిరానికి రాలేకపోతున్నాం. ఏమైపోయింది? ఒక భార్య ఎంత భక్తి చేసి ఏం చేసింది? ఒక మాట ఆయన అంటే లోపలికి, నువ్వు నన్ను అంటావా, నువ్వు నన్ను అంత అనేదానివా, అసలు నువ్వేంటి అని చెప్పి తిరగబడేటటువంటి వారు. భక్తిలో ఏమీ లేదు, శక్తి లేదు. అంటే నీ నోటి మాటను కూడా అదుపు చేయలేనటువంటి భక్తి, అది ఒక భక్త. కాబట్టి ప్రియమైన వర్లరా, మొదటిది చూపు, 2 మాటలు. మూడోది ఏంటంటే నీ పరిశుద్ధమైన ప్రవర్తన. నీ ఇంటిలోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సువార్త ప్రకటించమని, నీ ఇంటిలోని వారు దేవుని మందిరానికి రాలేకపోతున్నారంటే కారణం ఏంటంటే నీ ఇంటిలో నువ్వు నడిచిన నడక సరిగ్గా లేదని అర్థం. నీ భక్తి, నీ ప్రవర్తన మార్చలేనప్పుడు నీ ఇంట్లో వారు దేవుని మందిరానికి ఎలాగొస్తారని మనం అనుకుంటాం. కాబట్టి ఈ మూడోది, ప్రభా ఈ 2025 సంవత్సరంలో నా శరీరం యొక్క ఉన్నటువంటి దురాశలు, అటువంటి కోరికలను ప్రభా నేను జయించలేనటువంటి బలహీనురాలనయ్యా, ఇగో నీ బల దగ్గరికి వస్తున్నాను. ఈ 2025 సంవత్సరంలో నా భక్తిలో శక్తి ఉందని నువ్వు నిరూపించావు. ఆ శక్తి ద్వారా నేను చూడకూడనివి, మాట్లాడకూడనివి, ప్రవర్తించకూడనివి ఉన్నాయి. ప్రభా వాటిని నియంత్రించని కృపను అనుగ్రహించని దేవుని పాదాల దగ్గర సాగిలపడి బల్లతో మనం పాల్గొంటాం.